నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. టీడీపీతో అదేవిధంగా జనసేన, అదేవిధంగా బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి విజయ దుందువేది మోగించింది. అందులో ముఖ్యంగా టీడీపీ అయితే చాలా ఎక్కువ మెజార్టీ స్థానాల్లో గెలిచింది. అందులో టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది అసహనానికి అయితే గురవుతున్నారు. అంటే వాళ్ళ మీద పాత కక్షలు అని చెప్పుకోవచ్చు. అప్పట్లో చాలా దుశ్చర్యలు జరిగిన వాళ్ళ మీద. బట్ ఇప్పుడైతే మరలా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఎవరైతే వీళ్ళ మీద దాడి చేశారో మరలా టీడీపీ ఎమ్మెల్యే ప్రతీకార చర్య తీసుకున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వైసీపీలు బాగా వైరల్ చేశారు. దీంతో చంద్రబాబు గారు ఫోన్ చేశారు ఆ ఎమ్మెల్యేకి. ఫోన్ చేస్తే ఇట్లా చేయడం తప్పని చెప్పారు. ఆయన ఏమన్నాడంటే ఎమ్మెల్యే పనిని సీఎం చేస్తే అట్లా అన్నట్టుగా ఆయన అసహనానికి గురై బాధపడుతున్నారంట. సో ఈ అసహనం పార్టీ మారే స్థాయికి వెళ్ళిద్ది అంటారా? వెళ్ళదు. ఎందుకంటే పార్టీ మారితే లాభం ఎవరికి, నష్టం ఎవరికి? పార్టీ మారితే లాభం ఉండదు ఖచ్చితంగా. ఎందుకు? అది పోనీ ఒక 70-80 సీట్లు తెచ్చుకున్న పార్టీ కూడా కాదు కదా. 11 సీట్లతో ఉన్న పార్టీ. ఆ 11 సీట్లు 5 ఆల్రెడీ ఇటువైపు చూస్తున్నారని కూడా వార్తలు ఉన్నాయి. ఇంకా 7గురే. ఈ 7గురిలో కూడా మళ్ళీ కొన్ని డౌట్లు ఉన్నాయి. సో అధికార పక్షంలో ఉన్నామని గొప్పగా చెప్పుకునే స్థాయిలో ఉన్న 4-5 ఇటు వచ్చారని చూస్తుంటే వీళ్ళు ఒక విధంగా అవమానం జరిగినా ఏం జరిగినా స్తబ్దుగా ఉండిపోతారు తప్ప బయటపడరు. కాకపోతే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కొంచెం మీడియా అన్న వ్యవస్థ అన్న కొంచెం భయపడతాడు. ఓటుకు నోటు వ్యవహారంని ఆయన ఇరికించినప్పుడు కూడా ఆయన ఎందుకో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఆయన అంతవరకు ఇక్కడ హైదరాబాద్ లో మంజీరా మళ్ళీ ఏదో సంథింగ్ గుర్తు రావట్లేదు, అక్కడ దాన్ని ఏమంటారు సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఇచ్చినప్పుడు కూడా ఇట్లా ఇష్యూస్ వచ్చిన వాళ్ళ తర్వాత ఆయన ఇమీడియట్ గా విజయవాడ షిఫ్ట్ అయిపోయాడు, అమరావతి వెళ్ళిపోయాడు అనే వార్తలు కూడా వచ్చాయి అప్పట్లో. మేబీ ఆయన ఇలాంటివన్నీ టాలరేట్ చేయడు, ఆయనకి ఇలాంటివంటే చిరాకు, కొద్దిగా వ్యవస్థ అన్న మీడియా అన్న కొంచెం ఆయనకి భయపడతాడు, భయపడి బాధ్యతగా ఉంటాడు అని. సో ఆయన కూడా ఏం చేశాడు, తమ్ముళ్ళు వాళ్ళు రెచ్చగొచ్చే వ్యాఖ్యలు చేసినా కవ్వింపు చర్యలు చేసినా మీరు రెచ్చిపోవద్దని కూడా చెప్పాడు. ఇక్కడ మళ్ళీ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆయన అలా చెప్పడం మంచిదే, రెండోది అరే తప్పు చేసిన వాడికి శిక్ష విధించకపోతే ఆడు ఇంకెప్పుడు భయపడతాడు? ఆయన ఇప్పుడు మొన్న కూడా సెక్రటేరియట్ నుంచి ఏదో శాఖ నుంచి ఫైల్స్ మిస్ అయ్యాయని అంటున్నారు రీసెంట్ గా. వీళ్ళ ప్రభుత్వం వచ్చినా కూడా గవర్నమెంట్ ఉన్నా కూడా ఫైల్స్ మిస్ అవుతున్నాయంటే తప్పు ఎవరిది? అన్ని చంద్రబాబు నాయుడు దగ్గర వెళ్ళి చూసుకుంటాడా భూతత్వం పెట్టి ఆయన? లేదంటే ఆ శాఖ మంత్రులు వెళ్ళి ఇలా చూస్తారా? లేదంటే ఆ సుపీరియర్స్ ఉన్న ఐజీలు డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా వెళ్ళి చూస్తారా? కింద స్థాయి వ్యక్తులు అమ్ముడుపోతుంటే వీళ్ళు ఏం చేస్తారు? సర్లే, అటువంటి అరాచక ప్రభుత్వం నడిపించారు, వాళ్ళు ఇప్పటికీ ఇంకా అదే కొనసాగుతున్నారు, ఇంకా మనుషులకి ఎరవేసి వాళ్ళు తప్పించుకోవడానికి అట్లా వాడుకుంటున్నారని వదిలేస్తుంటే చెలరైపోతున్నారు. వదలకపోతే ఎట్లాగే ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు ఏదైనా చర్యలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వద్దు బాబు మీరు కవ్వింపు చర్యలు పోవద్దు, శాంతం, వాళ్ళేదో అలా చేశారు కదా మనం చేశారు అంటున్నారు. ఎలా ఉండాలి? గాంధీలాగా ఉండాలా? సుభాష్ చంద్రబోస్ లాగా ఉండాలా? ఇటువంటి వ్యక్తులకి సుభాష్ చంద్రబోస్ లాగే ఉండాలనేది చాలా మంది అభిప్రాయం. ఎమ్మెల్యేల మొన్న కూడా ఒక ఎమ్మెల్యే భార్య ఇలాగే అక్కడ అధికారి మీద ఏదో సీరియస్ అయ్యేదని చెప్పి, అంటే ఆ అధికారి కూడా గత పేర్లు అనవసరం, దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తే మినిస్టర్ రియాక్ట్ అయినా పర్వాలేదు, కానీ అతని భార్య రియాక్ట్ అవ్వడం ఏంటి, ఆవిడ వార్తలోకి రావడం ఏంటి, ఇట్లా నేను ఒప్పుకోను అని చెప్పారు. శుతిమెత్తగానే చెప్పాడట. ముందులాగైతే వేరేలాగా ఉండేది చంద్రబాబు గారి స్టైల్. ఇప్పుడు ఆల్రెడీ చాలా హర్డిల్స్ ఫేస్ చేసి వచ్చాడు కాబట్టి ఆయన స్టైల్ మార్చాడు. సమీక్ష సమావేశాలు కూడా 30 నిమిషాల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎవరికైనా క్లాస్ పీకాలంటే జస్ట్ 1 or 2 minutesలో వాళ్ళకి చెప్పేసి పంపించేయాలి. ఇట్లాగా ఉంటుంది. ఒక వెర్షన్లో ఆ ఎమ్మెల్యే బాధ కూడా కరెక్టే. అరే మా ఎదురుగా మాకు ఇన్ని అరాచకాలు చేశాడు బాబు, లేనిపోని కేసులు పెట్టాడు, ఇప్పుడు వాడికి మనం న్యాయబద్ధంగా వెళ్ళాడు, అక్రమంగా కట్టాడు కాబట్టి కూడదోస్తామన్నా కూడా వాడేదో పిచ్చి వాడు సొంత ఛానల్స్లో ట్రోల్స్ చేసినంత మాత్రాన ఈయన నమ్మేసి నాకే 4 అక్షింతలు వేసాడేంటి అని. చిన్నప్పుడు ఒకప్పుడు విద్యార్థులు మీరు అబ్జర్వ్ చేస్తే స్కూల్లో మాస్టర్ కొట్టాడని ఇంటికి వెళ్ళి చెప్తే, నా జనరేషన్లో నేను ఇంటికి వెళ్ళి చెప్పేవాడిని కాదు. చెప్తే మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ మరెండు తన్నేవారు. నువ్వు ఏం తప్పు చేయకపోతే మాస్టర్ నేను కొడతాడరా అని చెప్పి తన్నేవారు. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది? మా అబ్బాయి తప్పు చేస్తే మాత్రం మేమే ఇప్పుడు కొట్టలేదు, నువ్వు కొడతావా అని వెంటనే ఒక 4 ఛానల్స్ని వేసుకొని వెళ్ళిపోవడం, ఆ స్కూల్ మీద ఉపాధ్యాయుడి మీద గొడవ చేయడం. ఎంతవరకు కరెక్ట్?
అలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు జనరేషన్కి అరే మా వాడిని అంటావా అని ఎగేసుకుని వెళ్ళిపోవాలి. అదే చాలా మంది యంగ్ జనరేషన్స్ ఆలోచిస్తున్నారు. బట్ ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి ఆగండ్రా బాబు, టైం వస్తుంది, ఆగండి. వాళ్ళు ఎంతమంది ఉందో వాళ్ళ మంది మార్పులు అంత వాళ్ళ విద్య, ఎంతమంది వాళ్ళకి బలం ఉంది, ఎందుకు వాళ్ళు అలాగే అవుతుంటారు, ఏం కంగారు పడద్దు, మాకు టైం వస్తుంది, వెయిట్ చేయాలి అన్నట్టుగానే ఉంటున్నారు. అయితే వీళ్ళేమంటున్నారు, అరే ఇంకా టైం రావడం అంటే గవర్నమెంట్ మంది వచ్చింది కదా, అటువంటి వాడిని వదిలేస్తాడు ఇంకా పేటరేగిపోతున్నాడు. చూసావరా నేను ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చి నన్ను ఎవడేంచే, ఇప్పుడు కొడాల నాన్నగారు ఉన్నారు, ఎన్ని స్టేట్మెంట్లో ఇచ్చాడు ఆయన, ఎంత దారుణంగా మాట్లాడాడు. మొన్న కూడా మళ్ళీ వైజాగ్ ప్యాలెస్ గురించి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. మరి అటువంటి వ్యక్తులకి కనీసం చర్యలు తీసుకోకపోతే ఇంకా ఆయన చెలరైపోయి మాట్లాడుతూనే ఉంటాడు కదా అనేది చాలా మంది అభిప్రాయం. తెలంగాణ తెలుగుదేశం యువనేత పేరు గుర్తు రావట్లేదు, ఆయన చాలా బాగా మాట్లాడతాడు కుర్రోడు. ఆయన ఇంటి మీద దాడికి వెళ్ళాడు. మా నాయకుడు అనొచ్చు, మా నాయకుడు సౌమ్యంగా ఉన్నాడు కాబట్టి నువ్వు బతికిపోతున్నావు, లేదంటే ఇప్పటికి నిన్ను ఏం చేయాలో అది చేసేవాళ్ళం అన్నట్టుగా. ఉడుకు రక్తం ఆవేశం. ఆయన అనుభవజ్ఞుడు, ఆయన ఆలోచన వేదిలాగా ఉంటుంది బాబు గారికి. ఇప్పుడు ఆయన దృష్టి కూడా ఎంతసేపు అమరావతి డెవలప్, రాష్ట్రాన్ని సెటరేట్ చేయడం ఎలా, ఈ కాన్సెప్ట్ లోనే ఉన్నాడు ఆయన. ఇవన్నీ పెట్టుకోదలుచుకోలేదు ఆయన. ఎంతసేపు రాష్ట్రానికి నిధులు రావాలి, ప్రాజెక్టులు రావాలి, రెవెన్యూ జనరేట్ అవ్వాలి అనే కాన్సెప్ట్ లోనే ఉన్నాడు ఆయన. కానీ ఉడుకు రక్తం అలా కాదు కదా, అరే నన్ను కొట్టాడు నేను అడిగి 2 కొట్టాలి. గాంధీ గారు ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించేవారు. సుభాష్ చంద్రబోస్ అలా కానలే, ఒక చెంప వాయిస్తే నువ్వు 2 చెంపలు వాయించే. కాబట్టి ఆ ధోరణి అనేది ముందు కొంచెం అధినేత మీద కోపం. ఇప్పుడు మన ఇంట్లో ఎవడో గొడవ పడ్డాడు అనుకోండి, అమ్మ ఏ ఎందుకు వాడదు, ఎందుకు నువ్వు లోపలికి వెళ్ళి అమ్మ మనల్ని తిట్టి లోపలికి పంపించేస్తుంది. అమ్మ కానీ నాన్న కానీ లోపలికి వచ్చాక ఏం చెప్తుంది, నాన్న ఆడు మూర్ఖుడు రా, వాడితో మనకెందుకు, నీ పని నువ్వు చేసుకో అని బుద్ధగిస్తుందా లేదా. బాబు గారు కూడా అలాగే చెప్పుకుంటారేమో. ఒక తండ్రి స్థానంలో, నాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి వాళ్ళు అట్లాగే అవుతారు. వాళ్ళు ఓడిపోయిన బాధలో ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు, వాళ్ళు ఏం పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తున్నారో తెలియట్లేదు, నీకెందుకులే అని కూడా మందలించవచ్చు. ఆ క్షణానికి బాధ అనిపించవచ్చు, ఇంకా నాకు తెలియదు అంటాను, నేను అసలే ఇప్పుడు బీటెక్ పాస్ అయిపోయి జాబ్ చేస్తున్నాను, ఇంకా మా నాన్న నాకు తెలియదు అంటారని ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను, నేను నిర్ణయం తీసుకోలేనా, నలుగురు ఎంతమంది, కానీ వన్ డే అని అలా చెప్పడం కరెక్టే. ఇట్లా ఓపెన్ అవ్వకూడదు, బరస్ట్ అవ్వకూడదు. రాజకీయ పరంగా ఎలా మూవ్ అవ్వాలి, ఎలాగ అటువంటి వాడిని వాళ్ళు చేసే అన్యాయాలను అరికట్టాలనేది ఆలోచిస్తాడు, ఆలోచించాలి కూడా. అప్పుడు బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఆవేశపడిపోయి నోటుకు వచ్చినట్టుగా ఆడు ఈడు సన్నాసి 420 మాట్లాడిస్తే అది కాదు రాజకీయం. చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయడమే రాజకీయం. బరస్ట్ అవ్వకూడదు. ఎక్కడ ఏది కదపాలో అది కలపాలి, ఎక్కడ ఏది తుదముట్టించాలో అది ముట్టించాలి. దట్ ఈస్ పాలిటిక్స్. సో ఇప్పుడు తిట్టుకున్న తర్వాత ఆయనే అర్థం చేసుకుంటాడు ఆయన. లెట్ సీ, మనం చూస్తాం రాబోయే రోజు. ఓకే సార్, థ్యాంక్ యూ.